అందరికీ నమస్కారం. రాజకీయాల్లో చేరిన స్టార్ హీరోయిన్. తీవ్ర సంతోషంలో కుటుంబం. అసలు ఎవరా హీరోయిను? అసలు ఏ పార్టీలో జాయిన్ అయింది? అసలు ఎందుకు జాయిన్ అయింది? అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలోని బీజేపీలోని సినీ గ్లామర్ అయితే మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా పార్టీలోని ఒక స్టార్ హీరోయిన్ కూడాను చేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజునే నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా అయితే కప్పారు ఆమెకి. అయితే ఈ సందర్భంగా ఆమె పార్టీ సభ్యత్వం కూడా అందజేశారు ఆమెకి. అయితే గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన ప్రజా పోరాటాల విషయంలో అటు ఇటు అన్నట్లుగా నెమ్మదిగా పోరాటాలు సాగిస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ తారలనైతే పార్టీలోని చేర్చుకునేందుకు మళ్ళీ ఆపరేషన్ ఆకర్షక్ అయితే తెరలేపడం తెలంగాణలోని బీజేపీ వ్యూహం ఏంటి అనేది ఆసక్తికరంగా రేపుతుంది అందరికీ. ఆమె ఎవరో కాదు ఆమె ఒక టాప్ హీరోయిన్. చాలా సినిమాల్లోని కథానాయికగాను నటించిన ఆమె ఇప్పుడు ఒక సీరియల్‌లో కూడా నటిస్తుంది ఆమె. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' అనే ఒక సీరియల్. ఆ సీరియల్‌కి ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. ఆమెని ఇష్టపడినోళ్ళు కూడా ఎవరు లేరు. ఆవిడిప్పుడు రాజకీయాల్లో చేరారు. అయితే ఇప్పుడు ఆమెని కాకుండా మరికొంతమంది స్టార్ యాక్టర్లు కూడాను రాజకీయాల్లో చేరబోతున్నారు అని, అంటే బీజేపీలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లోనైతే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడాను బీజేపీ ఇదే తరహాలోని సినీ గ్లామర్‌లో టచ్ చేయడం ప్రయత్నం అయితే చేసింది. అయితే జయసుధ గారిని, విజయశాంతి గారిని, జీవిత రాజశేఖర్‌లతో పాటుగా మరికొంతమందిని కాషాయ దళంలో అయితే చేర్చుకున్నారు. అలాగే అలాగే వీరితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్, అలాగే ప్రభాస్ సెలబ్రిటీలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేరుగా నేతలైతే వెళ్ళి అడగడం కూడా జరిగింది. అంతేకాకుండా రాజమౌళి గారి తండ్రి గారిని కూడాను డైరెక్ట్‌గా రాజ్యసభ సభ్యుడికైతే ఎన్నిక కూడా చేశారు. ఇవన్నీ చూస్తుంటే కమల్‌నాథుల వ్యూహం ఏమిటి అనేది ఆసక్తికరంగా రేపుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆ వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుందా? దీన్నైతే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.